హలో అండి. ఈరోజు అటుకుల ఉప్మా చూపిస్తాను. ఇడ్లీ, దోశ కాకుండా ఒకసారి అలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే రెసిపీ. పిల్లలకి స్నాక్స్లా కూడా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మందపాటి అటుకులను 2-3 టైమ్స్ వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ జీరా బాగా వేపుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని 1 స్పూన్ అల్లం తరుగు, 2 స్పూన్స్ పల్లి, 1 స్పూన్ కాజు యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. కరివేపాకు కొంచెం, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక చిన్న సైజు టమాటా ముక్కలు వేసి బాగా వేపాలి. చిటికెడు పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని అటుకులు వేసి 2 మినిట్స్ బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్.